కూర్చోబెట్టండి. ఎవరైతే సీరియస్ పీపుల్, అందరికీ రాదండి, అందరికీ కొత్త వాళ్ళకి అందరూ కూర్చోబెట్టడం లేదు. కానీ ఇందులో 16% వాళ్ళు ఉన్నారు, 8% వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తారు. 3 months అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డియూసీడీ పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా అందరినీ కూర్చోబెట్టండి. మినిమం ఒక 100 మెంబర్స్ కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా మీరు డిసెంబర్కి డియూసీడీ అయ్యి ఉంటారు. ఛత్రి కింద నడుస్తూ ఉంటే మేమందరం చెప్పడం వల్ల సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మేము చేస్తున్న నిర్ణయం, మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు డియూసీడీ అవ్వాలి. 5 lakhs ఇన్కమ్. ఎంతమంది కాదు 5 lakhs ఇన్కమ్? ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి లీడర్స్, ఈరోజు ఏంటి బోనాలు కదా. మొన్న ఒక సంజయ్ మేడం గారు సపోజ్ ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అవుతున్నాయి అంటే ఫోన్ చేసి అదే మాట్లాడుతున్నాం. మేడం ఫస్ట్ ఇయర్ బోనాలు సరికి నా స్టార్ అయ్యింది మేడం, ఆ రోజే బోనాలు ఎత్తుతున్నాను, నా స్టార్ పిన్ కంప్లీట్ చేసుకున్నాను. సో సెకండ్ ఇయర్ సరికి క్రౌన్ అయ్యాను మేడం, థర్డ్ ఇయర్ సరికి యూసీడీ అయ్యాను, ఫోర్త్ ఇయర్ సరికి టీయూసీడీ అయ్యి 5 లక్షలు తీసుకున్నాను మేడం, సేమ్ అదే రోజు అని. చూడండి, పని చేసే వాళ్ళకి ఏం దొరుకుతుంది? పని దొరుకుతుంది, చెప్పేవాడికి సాగు దొరుకుతుంది, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే 3 తరాలు మీరు అనుకోవచ్చు, మా అబ్బాయికి నేను చెప్పేసిన అమ్మాయి ఈరోజు తప్పించుకున్నాను అనొచ్చు. కానీ ఎవరికి సాగు చెప్తున్నారు? మీకు మీరే కదా, మీ లైఫ్కి మీరే కదా. ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏం చెప్తానో ఏం చెప్పకూడదు అనేది మీ నోటి నుండి ఉండాలన్నమాట. ఓకేనా? సో కారణం చెప్పకండి. గోగ్రౌండ్లో ఖచ్చితంగా కారణం చెప్పకుండా, ప్రాబ్లం చెప్పకుండా మీరు మీ పెళ్ళికి ఎలా ఇన్వైట్ చేసి అలా వచ్చి కూర్చోబెట్టండి. సో నెక్స్ట్ డిసెంబర్ 2025 డిసెంబర్ సరికి ప్రతి ఒక్కరికి డియూసీడీ అయి ఉంటారు. సో పని చేసేటప్పుడు మాత్రం కారణం చెప్పకండి. జస్ట్ ఒక 2 years ఫోకస్ చేయండి. మీ లైఫ్, మీ కారణంలో రిచ్ పర్సన్ ఉన్నారు అని అంటే దట్ ఈస్ విస్టేజ్ డిస్ట్రిబ్యూటర్. రాబోయే 5 సంవత్సరాలకి ఏమవుతుంది తెలుసా? డిస్ట్రిబ్యూటర్ అయితే చెప్పండి పెళ్లి చేస్తా ఉంటారు, అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే 2030 చార్టర్డ్ ఫండ్ కూడా వస్తుంది, అంటే ఫ్లైట్ ఫండ్ కూడా వస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ ఎట్లనో 2030 చార్టర్డ్ ఫండ్ కూడా వస్తుంది, అంటే ఫ్లైట్ ఫండ్ కూడా వస్తుంది. గౌతమ్ బాలి సార్ ఆల్రెడీ ఒక 3 years బ్యాక్ అనౌన్స్ చేశారు. సో 2030 మనం ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూర్చోండి. ఖచ్చితంగా 2030 ఫ్లైట్ ఫండ్కి తీసుకోవడానికి మనందరం సిద్ధంగా ఉందో, రెడీగా ఉందో. ఓకే ప్లీజ్. సో మనం ఆలోచన ఏంటంటే ఒక నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్, ఒక పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్, అవునా? సో చూడండి ఒకసారి ఏంటంటే దాసర్, నాకు హర్రర్ మూవీస్ అంటే ఇష్టం, హర్రర్ మూవీస్ అంటే. సో దాసర్ ఆయన సినిమా సిద్ధార్థ సినిమా ఏదో ఉండేది కదా, చాలా రోజుంది గుర్తులేదు, అక్కడ తీసుకెళ్ళి ఆ సినిమా చూపించారు. తీసుకెళ్ళి ఎప్పుడు మిడ్నైట్ అప్పుడు, ఎందుకంటే సార్ అప్పుడు డ్యూటీ చేస్తున్నాను అనమాట. నాకు మిడ్నైట్ మళ్ళీ 11 గంటల షోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి భయపడుతున్నా, మళ్ళీ ఇష్టం సినిమా అంటే, మళ్ళీ బాగా భయపడుతున్నా. ఏం చేశారంటే సార్ డైరెక్ట్గా వెళ్ళి శ్మశానంలో తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టారు. ఇంటికి తీసుకోలే, ఈ శ్మశానం తీసుకెళ్ళి దిగుకూరి అన్నారు. దిగాను, చుట్టూ చూస్తే శ్మశానం. నాకు అసలే భయపడుతున్నాను. ఎందుకు భయం తెచ్చామంటే నువ్వు అక్కడ భయపడుతుంది కదా, ఇక్కడ చూసి ఎంత ప్రశాంతంగా ఉంది చూసావా అని చెప్పి దించారు. ఓకే, అంటే మన ఆలోచన ఏంటంటే, నా ఆలోచన ఏంటి, చాలా భయం ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఉంటానా, ఎవరైనా ఉంటారా, నాకైతే ఏడుపు వచ్చేసింది. సో అంటే సార్ కూడా మీకు ఎలా వచ్చింది అంటే, తను భయపడుతుంది. ఎందుకు ఆ విషయం గురించి భయపడుతుంది? ధైర్యం తేవాలంటే శ్మశానం తీసుకోవాలి. శ్మశానం తీసుకెళ్ళి దించారు అనమాట. బైక్ కూడా అదే తిరిగింది లీడర్స్, ఆ శ్మశానం వైపే తిరిగింది అనమాట. సో అంటే ఒక విషయాన్ని భయం లోపల పెట్టుకొని మనం ఎంత అది పాజిటివ్ నెగిటివ్ అయినా. సో ఇక్కడ ఏంటి, మనం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత 1 లక్ష 2 లక్షలు కాదు, ఇందులో ఒక 5 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి, డియూసీడీ అవ్వాలి విత్ 5 years. సో అదే గ్యాస్లో ఉండండి. ఖచ్చితంగా మీరు మా యొక్క 5 yearsలో 5 లక్షల ఇన్కమ్ తీసుకుని డియూసీడీ అయి ఉన్నాము. సో చాలా మంది 3 years అయిన వాళ్ళు ఉన్నారు, 2 years అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు మీరు 1 yearలో కూడా అచీవ్మెంట్ సాధించగలిగితే మీ వల్ల సాధ్యమవుతుంది. సో రైట్ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.